నమస్కారం గురూజీ. శ్రీమాత్రే నమః. గురూజీ, సొసైటీ ఎలా తయారైంది అంటే ఏదైనా జరుగుతున్నప్పుడు వెంటనే రెస్పాండ్ అయ్యే ఛాన్స్ లేదు. సో ఇప్పుడు నేను ఏం మాట్లాడుతున్నా అంటే రీసెంట్గా కోల్కతాలో జరిగిన ఇన్సిడెంట్ గురించి మాట్లాడుతున్నాను గురూజీ. ఒక జూనియర్ డాక్టర్ని ఎవరు చేశారు ఏంటి అనేది క్లారిటీ లేకోకుండా ఇప్పటి వరకు రన్ అవుతూనే ఉంది. సో ఒక డాక్టర్కే అంత సెక్యూరిటీ లేకుండా ఉంది అంటే సాధారణ మామూలు వ్యక్తుల యొక్క పరిస్థితి ఏంటి అనేది నాకు అసలు తోచని స్థితి. మరి మీరేమనుకుంటున్నారు అసలు ఇన్సిడెంట్ మీద? ఆ ఇన్సిడెంట్ నేను కూడా విన్నానమ్మా. చాలా బాధేసింది. ఎందుకంటే ఒక విషయం చెప్తాను చూడండి. ప్రపంచంలో అనేకమైన జీవరాశులు ఉన్నాయి చూసారా. ఏ జీవరాశి కూడా మనుషులు తప్ప మేల్ అండ్ ఫీమేల్ ఉంటాయి కదా, ఏ జీవరాశి కూడా ఇంకొక జీవరాశికి ఇష్టం లేకుండా కలవదు. తెలుసా మీకు అది? అస్సలు ఇష్టం లేకుండా కలవదు. కొన్ని జీవరాశులు అయితే మీరు చూసే ఉంటారు. ఫిషెస్ ఉంటాయి కొన్ని, అది ఒక రకమైన డిజైన్ వేసి అది అక్కడికి వచ్చి ఆకర్షించి దాని తర్వాత యాక్సెప్ట్ చేసాక చేస్తుంది. అంటే జంతువుల కంటే హీనంగా అయిపోయామా మనం? ఇష్టపూర్వకంగా ఒక ఇద్దరు స్త్రీ పురుషులు కలిసారు, దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. ఒకరికొకరు ఇష్టం మనస్ఫూర్తిగా. అంతేగాని అవతల మనిషి చనిపోయే స్టేజ్ దాకా తీసుకెళ్ళి చంపేసి కాళ్ళు విరిచేసి చేతులు విరిచేసి నోరు ముక్కు అంత లోపల నుంచి రక్తాలు వచ్చేసి అంత భయంకరంగా చేస్తున్నారంటే కారణం ఏంటి? అక్కడ ఉండే ప్రభుత్వాల లేకపోతే పోలీసులు వెంట ఉన్నారనేటువంటి ఒక ధైర్యమా, నాకేమీ కాదులే అనేటువంటి ఒక ఇదా, లేనట్లయితే తాగిన మైకమా? నిజమే గురించి. అంటే ఈవెన్ దొరికిన తర్వాత కూడా చేసుకుంటే చేసుకోండి, నేను తప్పు చేశాను, జైలు శిక్షగా లేదా ఉరి శిక్షగా వేసుకోండి అంటున్నాడు. అంటే ఇక్కడ మనం ప్రభుత్వాలు అని అందాం, కాసేపు అనుకుందాం. అనుకుంటే ప్రభుత్వాలు ఇప్పుడు అక్కడ పాలిస్తున్నటువంటి అతని యొక్క ప్రభావం ఎవరైతే ఉంటారో, మమతా కానివ్వండి, ఆ ఏరియాలో ఉండే ఎమ్మెల్యే కానీ ఎంపీ కానివ్వండి, వాళ్ళేం పని కట్టుకుని నేను రేప్ చేయమని. కానీ జరిగిన తర్వాత నువ్వు ఎలాంటి యాక్షన్ తీసుకుంటున్నావు? ఆ ప్రిన్సిపల్కి ఎందుకు ప్రమోషన్ ఇచ్చి ఇంకో దగ్గర ఎందుకు పంపించారు అనేటువంటివి ప్రశ్నార్థకం ఇక్కడ. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అసలు ఇట్లా ఎందుకు జరుగుతుంది? హాస్పిటల్లో ఒక వ్యక్తిని మనం పెట్టుకునేటప్పుడు అక్కడ ఏదో సంథింగ్ ఎక్స్రేలు తీపించడం ఏదో చేస్తున్నాడు కదా, అంటే ఆ వ్యక్తి వచ్చిన వ్యక్తి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడు? డ్రింక్ చేసి వచ్చాడంట అక్కడికి. అవును, అంటే డ్రింక్ చేసి వచ్చినటువంటి వ్యక్తిని అసలు ఎట్లా అలౌడ్ చేస్తున్నావు లోపలికి? ఈవెన్ హాస్పిటల్ మొత్తం మీద ఒక వ్యక్తి ఉండే పరిస్థితి ఏంటి గురూజీ? చుట్టుపక్కల ఎంతమంది లేరు వాళ్ళని, అంటే తిరిగి వచ్చి మాట్లాడే పరిస్థితి నైట్ టైం కదా. నైట్ టైం ఏంటంటే ఎక్కువ మంది ఉంటారు. అంటే నాకు ఇక్కడ ఏమనిపిస్తుంది అంటే ఏదో అర్ధరాత్రి ఎవరు మనుషులు లేనటువంటి ఒక రకమైనటువంటి స్థితిలో ఒక ఒంటరిగా వెళ్తుంది, అక్కడేదో అత్యాచారం జరిగింది అంటే అయ్యో ఎవరు లేరు కదా అనుకోవడానికి. హాస్పిటల్లో ప్రాణాలు పోస్తున్నటువంటి ఒక డాక్టర్, లేడీ డాక్టర్, జూనియర్ డాక్టర్ ఎవరైతే ఉన్నారో ఆవిడికి స్థితి పట్టడం ఏంటి ఒక హాస్పిటల్లో? అందుకే మన వేదం అతను చేసిన కండిషన్ ఏంటంటే డ్రింక్ చేసిన మైకంలో నేనేం చేస్తున్నాను. డ్రింక్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనిషికి విచక్షణ కోల్పోతాడు. విచక్షణ కోల్పోయి ఆ వ్యక్తి ఏం చేస్తాడో కూడా తెలియదు. అందుకే మనకు వేదంలో డ్రింక్ చేయడం అనేటువంటిది పాపం కింద చెప్పబడింది. పంచమహాపాతకాల్లో ఒకటిగా చెప్పబడింది. అంటే ఏంటి? నీ విచక్షణ నువ్వు కోల్పోతావు. ఇప్పుడు అల్లారు ముద్దుగా 31 ఏళ్ళు అమ్మాయికి అల్లారు ముద్దుగా పెంచుకొని ఆ తల్లిదండ్రి డాక్టర్ చదివించి ఎన్నో ఆశలు పెట్టుకొని ఆ అమ్మాయికి రేపు పొద్దున పెళ్లి చేద్దాం అనుకొని ఎంత ప్లాన్ చేసుకుని ఉంటారమ్మా. అవును గురుజీ, అవునా? అదొక ఎత్తు అయితే ఆ అమ్మాయి ఎన్ని కళలు కానీ ఉంటుంది. సొసైటీ అసలు మనకేం భద్రత ఉందని ఎంత ఫీల్ అవుతుంటుంది? అసలు కొంచెం కూడా లేదు గురుజీ. ఎక్కడ ఏం జరుగుతుంది అంటే దీనన్నిటికీ మూలం ఎక్కడ పడుతుంది, మూలం ఎక్కడుందని మనం అర్థం చేసుకోవాలి. ఒకటి, ఆ పెంచినటువంటి పెంపకంలో కొంత ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. చిన్నప్పటి నుంచి పెంపకం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. రెండవది అతనుకున్న సర్కిల్. ఎప్పుడు కూడా మనిషి పాడైపోయేది ఎప్పుడంటే అతను ఏ సర్కిల్లో ఉంటున్నాడు. అందుకే తల్లిదండ్రుల్ని ఏం చెప్తారంటే నీ పిల్లవాడు అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో తెలుసుకోండి అంటారు. మామూలుగా ఏదో అకేషనల్గా చుట్టాల్లో ఏదో పార్టీ చేసుకున్నారు, దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. కొంతమంది రోజు అదే పని ఉంటుంది. కొంతమందికి ఈ గంజాయిలు తాగడం,
మందు కొట్టడం, రాత్రిపూట ఎక్కడెక్కడో తిరగడం, ఈ సర్కిల్లో కనుక మనిషి పడ్డాడు అక్కడ, స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు, ఇవాళ రేపు అందరూ డ్రింక్ చేస్తున్నారు, అయిపోయింది వాళ్ళ లైఫ్ స్పాయిల్ అయిపోతే ఇట్లాంటి వాటిలో ఎక్కడో ఇరుక్కుంటారు కూడా. అంటే ఏమిటి, నువ్వు ఎలా పెంచుతున్నావు, ఏ సర్కిల్లో వెళ్ళి పెరుగుతున్నాడు పిల్లవాడు. అలాగే చిన్నప్పటి నుంచి మనకి రామాయణ మహాభారతాలు ఇవన్నీ ఎందుకు వచ్చాయంటే నీ ధర్మం ఏంటి, నీ రాముడు కృష్ణుడు ఏం చెప్పాడు, అది నువ్వు ఫస్ట్ చెప్పగలగాలి. ఇన్ని చెప్పినా కూడా ఇలాంటి సర్కిల్స్లో పడితే మనిషి యవ్వనంలో ఉన్నప్పుడు ఒక మాయలో పడతాడు. అదే కాకుండా అతను ఎట్లాంటి వ్యక్తి అనేటువంటిది ఆ బ్యాక్గ్రౌండే చెప్పేస్తుంది. అతనికి ఆల్రెడీ 3 వివాహాలు అయ్యాయి, వాళ్ళందరూ వెళ్ళిపోయారు, 4 ఆమె చనిపోయింది క్యాన్సర్. కానీ దౌర్భాగ్యమైన విషయం ఏంటి అంటే తప్పు చేసిన వాడికి సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఎక్కువైపోయారు. ఇప్పుడు అక్కడ పోలీసులు కూడా ఎందుకు అది మనకి సూసైడ్ అని ఎందుకు చెప్పారు అంటే పోలీసులు చేయి కూడా ఎంత కొంత ఉందనే కదా అక్కడ క్లియర్గా. అసలు ఎట్లా నిర్ధారిస్తారు, పోలీసులు నిర్ధారించేటువంటి విషయమేనా అసలు? అది పోస్ట్ మార్టం చేస్తే కానీ తెలియదు అది సూసైడా న్యాచురల్ డెత్ అనేది. అసలు ఏమీ జరగకముందు సూసైడ్ అని ఎట్లా నిర్ధారణ చేస్తారు? కానీ సూసైడ్ అని చెప్పుకోవడానికి కూడా ఆమె శరీరం మీద ఉన్న ఘాట్లు కావచ్చు, అది క్లియర్ గా ఇవన్నీ కనిపిస్తున్నా కూడా నువ్వు సూసైడ్ అని చెప్పే ధైర్యం ఎక్కడి గురించి నాకు అర్థం ఏమీ లేదు. వాళ్ళు అనుకోవడం ఏంటంటే ఎవరు చూడరు, ఇట్లా చెప్పేద్దాం, క్లోజ్ చేసేద్దాం అని అనుకున్నారు. అంటే వాళ్ళ వెనకాతలు ఎవరు ఉన్నారు, ఎవరు ఏ ధైర్యంతో వాళ్ళు అట్లా చేశారు. ఇలాంటి విషయాన్ని కనుక సీరియస్గా తీసుకొని ఆయా వ్యక్తులకి సరైనటువంటి శిక్ష పడకపోతే దీన్ని చూసి రేపొద్దున ఇంకో 10 జరుగుతాయి, 100 జరుగుతాయి, 1000 జరుగుతాయి. సొంత హాస్పిటల్లో తను వర్క్ చేసేటువంటి హాస్పిటల్లోనే రక్షణ లేకపోతే పరిస్థితి ఏంటి? అంతెందుకు గురుజీ, మొన్న జరిగింది, అది జరిగిన 2 రోజుల తర్వాత ఉత్తరాఖండ్లో ఇంకొక నర్స్ మీద జరిగింది. అలాగే కొంతమందికి ఉన్మాద యోగాలను ఉంటాయమ్మా. ఉన్మాదం ఉంటుంది అంటే వాడికి, అంటే జ్యోతిషాస్త్రం ఏం చెప్తుందంటే ఎవడికి ఎక్కువ కోరిక ఉంటుందో దేని మీద అయినా, కొంతమందికి డబ్బు పిచ్చి ఉంటుంది, కొంతమందికి ఇట్లాగ రేప్ చేసే పిచ్చులు ఉంటాయి, మరి కొంతమందికి ఆస్తుల మీద పిచ్చి ఉంటుంది. ఎవరికైతే ఎక్కువ పిచ్చి దాని మీద ఉంటుందో అది సంపాదించుకోవడానికి, అది పొందడానికి వాడు ఎంతకడికైనా వెళ్తాడు. కొంతమంది చూడండి, సొంత తమ్ముళ్ళని సొంత చెల్లెలను చంపేసిన వాళ్ళని నేను చూసా ఆస్తి కోసం. సొంత వాళ్ళని చంపేస్తాడు విషమిచ్చి. తల్లిదండ్రులను చంపేసిన వాళ్ళని చూసాను, సొంత వాళ్ళని ఇబ్బంది పెట్టిన వాళ్ళని నేను చూసాను డబ్బుల కోసం, ఆస్తుల కోసం, ఇట్లాగే ఈ వ్యసనాల కోసం. అంటే ఏమిటంటే ఎవరికైనా ఉన్మాద యోగాలు ఉన్నప్పుడు చిన్నప్పటి నుంచి దీక్ష ఇప్పించాలమ్మ వాళ్ళకి. అయ్యప్ప స్వామి దీక్షలు ఉంటాయి చూసారా, దీక్షల వల్ల ఈ ఉన్మాద యోగాలు పోతాయి. అందుకే చూడండి చిన్నపిల్లలకి దీక్షలు ఇప్పిస్తారు చూసారా, ఆ ఉన్మాద యోగాలు పోతాయి వాటి వల్ల ఉంటుంది వాళ్ళలో. అంటే ఆ వ్యక్తిని ఆ రకంగా కాళ్ళు విరిచేయడం ఏంటి, చేతులు విరిచేయడం ఏంటి, ఎంత పెయిన్ అయి ఉంటుంది అమ్మాయికి, నరకం చూసి ఉంటుందిగా. అసలు మనకే ఇలా ఉందంటే ఆ తల్లిదండ్రులు ఎన్ని రాత్రులు నిద్రలు లేక ఎంత కుమిలి ఏడ్చుంటారో ఒక్కసారి ఆలోచించండి ఒకసారి. కానీ ఆమె ఎంత విలువిల్లాడి వాళ్ళని కొట్టేటప్పుడు తనని తాను రక్షించుకోవడానికి కూడా ప్రయత్నించింది అని చెప్పి పోస్ట్ మార్టం లో రాశారు. ఖచ్చితంగా ప్రయత్నిస్తుంది. కానీ వాడికి వచ్చిన బాక్సింగ్ కానీ ఒకళ్ళిద్దరు కొట్టి, అంటే ఒకళ్ళ ద్వారా జరిగిన ఇదిలాగా లేదంట గురించి. ఆమె బాడీ కావచ్చు, తగిలిన దెబ్బలు కావచ్చు, ఒకళ్ళ ద్వారా జరిగితే అమ్మాయి కేకలేసేది, సౌండ్స్ ఏమి రాకుండా. అంటే అమ్మాయి ఎందుకు అరవలేదు ఏదో సంథింగ్ నేను విన్నా. అంటే ఎవరో 3 4 10 మందో 5 మందో మొత్తం మీద ఏం చేశారు, అమ్మాయికి నోరు పెట్టేసుకోవడం, గట్టిగా అరవకుండా గట్టిగా బలవంతంగా ఏదో గుద్దడమో ఏదో చేశారు మొత్తం మీద అక్కడ అనేటువంటి చాలా స్పష్టంగా చూపిస్తుంది. అంటే ఇదేదో కలకత్తాలో జరిగిందా అని కాదు, అసలు మన సమాజం ఎటు వెళ్తుంది. అసలు ఎంటర్ అయ్యే పర్సన్ ఒక హాస్పిటల్స్లో పెట్టుకున్న, హాస్పిటల్ అనే కాదు, ఒక సాఫ్ట్వేర్ కంపెనీ కావచ్చు, ఇంకోటి కావచ్చు, అక్కడికి వచ్చే వ్యక్తి డ్రింక్తో ఎలా అలౌ చేస్తున్నారు. ఫస్ట్ డ్రింకింగ్లో ఉన్న వ్యక్తి విచక్షణ కోల్పోతాడు. నీకు అలవాటు ఉంటే ఇంటి దగ్గర దాక్కో, నువ్వు రావడానికి వీళ్ళేదో స్ట్రిక్ట్గా కొన్ని రూల్స్ పెట్టాలి. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే సేఫ్టీ ప్లేస్లో కూడా అమ్మాయికి ఇలాంటిది జరిగింది. ఎందుకు జరిగింది? డ్రింక్ చేయడం వల్ల జరిగింది. వాడికి ఉన్నటువంటి ఉన్మాదమైనటువంటి ఆలోచన డ్రింక్ యాడ్ అయింది. డ్రింక్ అనే కాదు గురుజీ, అంటే బిఫోర్ ఒక 3 ఆయనకున్న యాటిట్యూడ్ వల్ల, లేకపోతే ఆయన అంటే చెప్తున్నా, అంటే ఏమవుద్దంటే అమ్మా అతనుకున్న యాటిట్యూడ్కి ఈ డ్రింక్ అనేది యాడ్ అయ్యేసరికి ఇంకా కళ్ళు మూసుకుపోతాయి ఆ వ్యక్తి చేసేటువంటి దీనికి. అంటే ఇంకా విచక్షణ కోల్పోతాడు.
విచక్షణ ఈయన కోల్పోవడం వల్ల ఈ ఈ వీడు ఎవడైతే వెధవ ఉన్నాడో వీడి వల్ల వీడికి ఒక 10 నిమిషాల సుఖం కోసం ఏదో చేసిన పనికి జీవితం కోల్పోయిందిగా అక్కడ. అవును గురు. అంటే ఇలాంటి చర్య కనుక తీసుకుంటే లోపలికి ఎంటర్ అయ్యేవాడు ఎలా ఉన్నాడో స్థితి కనుక చూసుకొని కనుక స్ట్రిక్ట్గా పట్టుకోగలిగితే ఇలాంటివి జరగడానికి తగ్గుతుంది కదా. నేను అనేది అది. గురుజీ ఇప్పుడు ఒక సాధారణ వ్యక్తిగా సమాజంలో తిరుగుతున్న వ్యక్తిగా ఒకడైతే దొరికాడు, వీడి నుంచి ఇప్పుడు వెనక ఎంతమంది ఉన్నారు అన్నది ఖచ్చితంగా తెలీదు. సో వాళ్ళు బయట పెట్టేదాకా వీడిని ఏం చేయాలంటారు? వీడిని ఏం చేయాలి అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, వీడు ఉరకనే అయితే చెప్పడు. వీడిని ఆ పోలీస్ స్టేషన్స్ అక్కడ కాకుండా వేరే దగ్గర షిఫ్ట్ చేసి అక్కడ కరెక్ట్గా 3rd డిగ్రీ ఇప్పిస్తే వాడు మొత్తం బయటకు ఎక్కుతాడు. అక్కడ వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు ఎవరైనా ఏది ఉంటే వాళ్ళు దాన్ని కవర్ చేస్తారు. ఎందుకంటే పోస్ట్ మార్టం చేయకముందే ఇది పోలీసులు అట్లా చెప్పారంటేనే అక్కడ అర్థమవుతుంది. ఎందుకంటే వాడు ఇంతకుముందు ఆల్రెడీ పోలీస్ ఇన్ఫార్మర్గా చేసే వ్యక్తి, పోలీస్ ఇన్ఫార్మర్గా చేస్తున్నాడంటేనే పోలీసులందరితో టచ్ ఉంది, ఇన్ఫ్లుయెన్స్ ఉంది. అంటే ఏమిటి, ఆ జోన్లో ఉంటే పని జరగదు, మీకు న్యాయం జరగదు. అక్కడ నుంచి షిఫ్ట్ అవ్వాలి, షిఫ్ట్ అయ్యి వేరే దానికి విభాగానికి వెళ్ళి అక్కడ వాళ్ళు ఆ లెవెల్లో చేస్తే అప్పుడు ఎవరెవరు ఉన్నాయో అవన్నీ బయటపడతాయి. ఓకే, ధన్యవాదాలు గురు. శ్రీమాత్రే నమః.